బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీ హిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన గోపీనాథ్ కు ఏఐజీ వైద్యులు ఐసీయూ చికిత్స అందిస్తున్నారు. కొంతకాలంగా మాగంటి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అస్వస్థతకు గురి కావడంతో ఆసుపత్రికి తరలించారు. మాగంటి అస్వస్థతకు గురైన విషయం తెలిసిన వెంటనే గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ నేతలు వెళ్లారు. మాగంటికి చికిత్స అందుతుందని హరీష్ తెలిపారు. కాసేపట్లో ఏఐజీ ఆసుపత్రి వైద్యులు ఎమ్మెల్యే గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. జూబ్లీ హిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన గోపీనాథ్ కు ఏఐజీ వైద్యులు ఐసీయూ చికిత్స అందిస్తున్నారు. కొంతకాలంగా మాగంటి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అస్వస్థతకు గురి కావడంతో ఆసుపత్రికి తరలించారు. మాగంటి అస్వస్థతకు గురైన విషయం తెలిసిన వెంటనే గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ నేతలు వెళ్లారు. మాగంటికి చికిత్స అందుతుందని హరీష్ తెలిపారు. కాసేపట్లో ఏఐజీ ఆసుపత్రి వైద్యులు ఎమ్మెల్యే గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నంద్యాల జిల్లా దోర్నిపాడు మండలం అర్జునపురంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అనుచరులు వీరంగం సృష్టించారు. అర్జునపురం గ్రామానికి చెందిన ఓ మహిళను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించగా మహిళ బంధువులు అడ్డుకోవడంతో ఎమ్మెల్యే అనుచరులు మరింత రెచ్చిపోయారు. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు ముఖ్య అనుచరుడైన గోపిరెడ్డి నరసింహారెడ్డి ఈ ఘటనకు పాల్పడడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే అనుచరులు ఆగడాలు మితిమీరిపోతున్నాయని ప్రజలు వాపోతున్నారు. ఈ ఘటనపై బాధితులు దోర్నిపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. తిరుపతి జిల్లా జనసేనలో వర్గ విభేదాలు బగ్గుమన్నాయి. అందరూ చూస్తుండగా నడి రోడ్డుపై కత్తులతో దాడికి తెగబడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా జనసేన పార్టీ ఆదేశాల మేరకు సంబరాలు చేసుకునేందుకు సిద్ధమవుతుండగా కొందరు యువకులు దాడికి పాల్పడ్డారని బాధితుడు సాయి కిరణ్ చెప్పారు. వైసీపీ నుండి జనసేనలో చేరిన కొందరు తమపై 2 చోట్ల కత్తితో దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. అనంతరం చంపేస్తానంటూ బెదిరించారని ఆరోపించారు. దీంతో జనసేన పార్టీలో మొదటి నుండి కష్టపడి పనిచేసిన తమని ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కొందరు తమ పార్టీలోకి వచ్చి తమని ఇబ్బంది పెడుతున్నారని, వారి వల్ల తమకు ప్రాణహాని ఉందని సాయి కిరణ్ తెలిపారు. సాయి కిరణ్ గూడూరు జనసేన పార్టీ కార్యదర్శిని. నిన్న కూటమి గెలిచి సంవత్సరం అయిందని సంబరాలు చేయమని మాకు బయలుదేరి అధికారులు చెప్పారు. మేము దానికి సంబరాలు చేయడానికి మేము క్రాకర్స్ తేడానికి బజార్కి వెళ్ళాము. అక్కడికి వెళ్ళి క్రాకర్స్ తీసుకుంటుండగా ఒక అబ్బాయి శివ అనే అబ్బాయి వచ్చి వాళ్ళు ఇంతకుముందు ఎలక్షన్ టైంలో వైసీపీలో నుంచి బయటకు వచ్చి ఇట్లా జనసేన అని చెప్పి ఒక గ్రూప్గా తయారయ్యి గ్రూప్గా పెట్టుకోమన్నారు. మేము అఫిషియల్గా జనసేన పార్టీ నుంచి అఫిషియల్గా మేము 10 years చేస్తున్నాము. వాళ్ళు ఏంటంటే మా మీద కక్షతో అబ్బాయి అట్లా బజార్ నుంచి నడుచుకుంటూ వస్తున్నప్పుడు మమ్మల్ని కనిపించాము. వాళ్ళు ఆల్రెడీ ఫోన్లో మాట్లాడుతూ ఒక ప్లాన్గా వచ్చి అతను కొడక గడ్డ అని చెప్పి కావాలని గెలుపుకొని ఇక్కడ కొడక ఎందుకు అవుతావు అని చెప్పి నేను అతను ముందుకు పోగా అబ్బాయి ఒక దెబ్బేసి నన్ను నెట్టాడు. తర్వాత నేను నెట్టగా అబ్బాయి కింద పడిపోయాడు. ఏదో అబ్బాయి కవర్ పట్టుకొని వచ్చాడు. దాంట్లో
మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి బిగ్ రిలీఫ్ లభించింది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఆయనకు బెయిల్ మంజూరైంది. వైసీపీ హయాంలో మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ సమయంలో వైసీపీ నేతలపై కేసు నమోదైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసులు ఈ కేసుపై దూకుడు పెంచారు. అప్పటి సీసీ ఫుటేజ్ ఆధారంగా పలువురి నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అయితే ఈ కేసులో ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా నిందితుడుగా ఉన్నారు. ఈ మేరకు విచారణకు హాజరు కావాలని ఆళ్లకు సిఐడి పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీంతో అరెస్టు చేస్తారనే ప్రచారం జోరందుకుంది. ఈ మేరకు అప్రమత్తమైన ఆళ్ల రామకృష్ణారెడ్డి జిల్లా కోర్టును ఆశ్రయించారు. తమకు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఆళ్ల పిటిషన్పై జిల్లా కోర్టులో ఈరోజు విచారణ జరిగింది. ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం 25,000 పూచీకత్తుతో ఆళ్లకు బెయిల్ మంజూరు చేసింది. అయితే మార్చి రోజు సిఐడి ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అక్రమ మైనింగ్ కేసులో అరెస్ట్ అయ్యి నెల్లూరు జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ ను పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. 3 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. రేపు ఉదయం 10:30కు పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. అక్రమ మైనింగ్ కేసులో A4 గా కాకాని ఉన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, నెల్లూరు జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షులు మరియు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసులో ఇప్పటికే రిమాండ్ ఖైదీగా నెల్లూరు జిల్లా కేంద్ర కారాగారం జిల్లా జైల్లో ఉన్నారు. ఇప్పుడు ఆయనకి ఈ రోజు పోలీస్ కస్టడీకి కోరుతూ పోలీసులు పిటిషన్ అయితే దాఖలు చేశారు. దీని మీద ఎటువంటి నిర్ణయం వెలుబుస్తుంది కోర్టు అని చెప్పి సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో కాసేపటి క్రితమే నెల్లూరు జిల్లాలోని స్పెషల్ కోర్టు ఆయన కాకాని గోవర్ధన్ రెడ్డికి 3 రోజులు పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ కొంత అనుమతులు అయితే జారీ చేసింది. రేపు ఉదయం 10:30 నుంచి 3 రోజుల పాటు అంటే ఆదివారం వరకు కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్టు పోలీస్ కస్టడీకి తీసుకుని విచారించనున్నారు. ఇదే క్రమంలో కూడా విచారించే సమయంలో కాకాని గోవర్ధన్ రెడ్డి న్యాయవాదుల సమక్షంలో విచారించాలని చెప్పి మరికొన్ని కండిషన్స్ కూడా పెట్టిన పరిస్థితి ఉంది. ఇప్పటికే ఈ రోజు మరొక SC/ST కేసుకి సంబంధించి ఈ రోజు నెల్లూరు జిల్లా జైల్లో కూడా మరొక బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తున్నారు కాకాని. అది కూడా ఈ నెల 9కి వాయిదా పడింది. సో కాకాని గోవర్ధన్ రెడ్డికి ఇప్పటికే హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ నేపథ్యంలోనే ఈ కేసులో పోలీస్ కస్టడీ కోరుతూ పోలీసులు వేసిన పిటిషన్ కు అనుమతులు జారీ చేస్తూ న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. సో ప్రస్తుతం రేపు కాకాని గోవర్ధన్ రెడ్డిని తమ కస్టడీలోకి తీసుకున్న తర్వాత పోలీసులు ఎటువంటి ప్రశ్నలు వేస్తారు, అలాగే ఈ అక్రమ మైనింగ్ సంబంధించి డబ్బులు నగదు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది, దీంట్లో మరికొన్ని అంటే కాకాని గోవర్ధన్ రెడ్డి విచారించిన తర్వాత అంటే 3 రోజుల పాటు సుదీర్ఘంగా విచారించనున్నారు కాబట్టి ఇప్పటికే పోలీసులు అనేక రకాలైన ప్రశ్నలు అయితే రెడీ చేసుకున్న పరిస్థితి ఉంది. సో దీనికి ఇప్పటికే IO ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా ఉన్న నెల్లూరు రూరల్ DSP ఘట్టమనేని శ్రీనివాసరావు కూడా దీనికి సంబంధించి కొంత వర్కౌట్ చేసిన పరిస్థితి ఉంది. సో మొత్తం మీద కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన నివేదికల ప్రకారం అంటే గతంలో ఎవరైతే మైనింగ్ సంబంధించి 156 కోట్ల రూపాయల అక్రమ మైనింగ్ జరిగింది, అలాగే సుమారుగా 60 నుంచి 62 వేల మెట్రిక్ టన్నుల స్పాట్జిన్ అంతా కూడా తరలించారని చెప్పి ఆయన ఒక నివేదికను ఇచ్చినారు. కాబట్టి ఆ నివేదిక ఆధారంగా ఈ 60,000 టన్నులు ఎక్కడి నుంచి ఎక్కడికి తరలించారు, దీన్ని ఎవరు పర్చేజ్ చేశారు, అనంతరం వాళ్ళు ఏ రూపంలో నగదుని ఇచ్చారు, ఆ నగదు కూడా ఎవరి చేతుల్లోకి వెళ్ళింది, కాకాని గోవర్ధన్ రెడ్డికి ఈ కేసుకి అసలు ఏంటి సంబంధం, ఎందుకంటే ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ కేసులో A4 గా ఉన్నారు. A4 తో పాటు ప్రస్తుతం ఈ కేసులో సుమారుగా ఇటీవల 3 రోజుల క్రితం మరో 3 కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. వీళ్ళంతా కలుపుకుంటే సుమారుగా ఈ కేసులో 20 మంది వరకు ఉన్నారు. సో 20 మంది ఉన్నా కూడా సో దీంట్లో అనేక మంది బెయిల్ పైన ఉన్నారు, కొందరు రిమాండ్ కి వెళ్లి తిరిగి మళ్ళా బెయిల్ పొందున్నారు. కానీ ఇప్పటికే ఈ కేసులో కీలకంగా ఉన్న మొత్తం మీద అనేక మంది కూడా బయటే ఉన్నారు. కేవలం కాకాని గోవర్ధన్ రెడ్డిని మాత్రమే లోపల ఉంచారు, రిమాండ్ లో ఉంచారు. దీనికి ప్రధాన కారణం కూడా చూసుకుంటే ఈ కేసులో అక్రమ మైనింగ్ లో ప్రధానంగా SC/ST కేసుని
దీంట్లో పొందుపరుచున్నారు. అలాగే మరొక కేసు పేలుడు పదార్థాలు ఏదైతే జెల్టన్ స్టిక్స్ ఆ ఏరియాలో నిల్వ ఉంచారు, వాటిని జెల్టన్ స్టిక్స్ అంటే పేలుడు పదార్థాలు నిల్వ ఉంచడం అనేది చాలా పెద్ద నేరం కింద పరిగణిస్తారు. 120B అంటే నేరాన్ని ప్రోత్సహించడం, అలాగే నేరానికి వెనకుండి బ్యాక్ ఎండ్ నడిపించడం, ఇవన్నీ సెక్షన్స్ పెట్టున్నారు. కాబట్టి సుమారు 7 సెక్షన్ల పైనే కాకాని గోవర్ధన్ రెడ్డి నమోదు చేస్తున్నారు. సో ఈ సెక్షన్ అన్నింటికి సంబంధించి పోలీసులు చాలా కూలంకుషంగా కాకాని గోవర్ధన్ రెడ్డిని ప్రశ్నల వర్షం కురిపించే అవకాశం ఉంది. వీటన్నిటికి కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారనేది చూడాలి. ఇప్పటికే కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ రోజు ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి, అలాగే ఉదయగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి రాజగోపాల్ రెడ్డి కూడా పరామర్శించారు. వారు కూడా బయటకు వచ్చింది కేవలం అక్రమ్ కేసులో బనాయించారు, కేవలం ఎక్కువ వాయిస్ వినిపిస్తున్నారని మాత్రం అరెస్ట్ చేశారని చెప్పి ఈ రోజు చెప్పారు. అంతే గతంలో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి కూడా నేరుగా కూడా ఆయన ములాఖత్తులో కలిశారు. అలాగే ఎంపీ మిథున్ రెడ్డి ఇలా అనేక మంది కూడా కలిసినప్పుడు వాళ్ళు కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడి బయట వచ్చినప్పుడు వాళ్ళు చెప్తున్నమాట ఈ అక్రమ్ కేసులో బనాయించారు తప్ప ఈ కేసులో వాస్తవం లేదు, దీని మీద చట్టబద్ధంగా చట్టం పైన తమకు నమ్మకం ఉంది, పైకోర్టులకు వెళ్తాం, మళ్ళా కూడా పిటిషన్లు దాఖలు చేస్తాం, బెయిల్ కూడా వస్తుందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కానీ ఈ కేసుని ఏ విధంగా పోలీసులు ప్రూవ్ చేస్తారు, ప్రూవ్ చేయాలంటే సాక్ష్యాలు కావాలి, ఈ సాక్ష్యాలు ఏ విధంగా రాబడతారు, ఈ రోజు గోవర్ధన్ రెడ్డి విచారణ రేపు 10 గంటలకి కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఎటువంటి ప్రశ్నలు వేస్తారు, ప్రశ్నలకు వాటికి గోవర్ధన్ రెడ్డి ఎటువంటి సమాధానం చెప్తారు, ఆ సమాధానం చాలా కీలకం. పోలీసులు ఇవన్నీ కూడా రికార్డు చేస్తారు కాబట్టి న్యాయవాదుల సమక్షంలోనే ఇవన్నీ కూడా జరగనున్నాయి. కాబట్టి ఈ 3 రోజుల పాటు పోలీస్ కస్టడీలో కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్పే విషయాలు చాలా కీలకంగా ఉంటాయి. అసలు ఆయన ఎటువంటి సమాధానం చెప్తాను కూడా చాలా ఉత్కంఠ పరిస్థితి నెలకొన్న పరిస్థితి ఉందన్నమాట. రైట్, థ్యాంక్ యూ సాగర్. ఖమ్మం జిల్లా చౌడవరంలో ప్రియుడి ఇంటి వద్ద ప్రియురాలు ధర్నా చేపట్టింది. తనతో సహజీవనం చేసి పెళ్లి చేసుకుని వదిలేశాడని ప్రియుడి ఇంటి ముందు ఆందోళనకు దిగింది. అయితే చౌడవరం గ్రామానికి చెందిన గోపీకృష్ణ, సత్తుపల్లికి చెందిన బత్తుల లక్ష్మి ఇద్దరు 8 సంవత్సరాలుగా ప్రేమించుకున్నారని తెలిపింది. తనను ఆర్థికంగా, శారీరకంగా వాడుకొని వదిలేశాడని చెప్పింది. తనకు భార్యగా అంగీకరించకపోతే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడతానని లక్ష్మి నిరసన వ్యక్తం చేసింది. సార్ బెంగళూరు నగరం మాది. పలానా చౌడవరం గోపి అని నన్ను ఇష్టపడ్డాడు సార్. నేనంటే నాకు ఇష్టం అని చెప్పేసి 7 సంవత్సరాలు పెట్టి నాతోనే ఉంటాను సార్. ఆయన మా వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ ఎవరైనా మాట్లాడినివ్వడు సార్. నా తోడబుట్టిన తమ్ముళ్ళు మాట్లాడినిచ్చేవాడు కాదు. ఇక ఏదో రకంగా బాగా టార్చర్ అంటే ఏంటో చూపిస్తాడు సార్. డబ్బులు పరంగా అయితే డబ్బు ఫుల్ బంగారం మొత్తం తాకడ పెట్టించింది సార్. ఆయన బండ్లు కొనటం కానీ ఏ కొనటానికైనా నాయే డబ్బులు సార్. డబ్బు పరంగా నా ఒళ్ళు అన్నీ గుల్ల చేసేది సార్. ఇప్పుడేమో మొన్నటి కూడా పల్సర్ బండి కొనిపించుకోండి సార్. అన్నీ కొనిపించుకొని వాళ్ళ అన్నయ్య పెళ్ళి అన్నీ అయిన తర్వాత సార్ నేను పెళ్లి చేసుకొని మా ఇంటికి తీసుకెళ్తాను, పెళ్లి చేసుకోండి సార్. కాగితం కూడా రాసిచ్చి సార్ ఇప్పుడు నువ్వు నాకు అవసరం లేదు, వాడుకున్న రోజులు వాడుకున్నా, వదిలేస్తున్నా, ఏం చేసుకుంటా నీ దిక్కున్న చాటు చెప్పుకో అని చెప్పేసి బ్లాక్మెయిల్ చేస్తాను సార్. అదేనా మా ఇంటికి అని వస్తే చంపేస్తానని వదిలేస్తానని చెప్పేసి అంటాను సార్. మా ఇంటికి వస్తే మా అమ్మోళ్ళు గట్టాళ్ళు మా అన్నయ్య వీళ్ళు జుట్టు పట్టుకొని బయటికి గెంటుతారు, నిన్ను ఉరిపెట్టుకొని చంపేస్తా నేను ఐదని చెప్పేసి బ్లాక్మెయిలింగ్ చేస్తాను సార్. ఎక్కడన్నా కాపాడ్డా కానీ బండి పెట్టి గుద్దిసి చంపేస్తానని చెప్పేసి బ్లాక్మెయిల్ చేస్తాను సార్. ఇప్పుడు దాకా వాడుకొని ఇప్పుడు నన్ను వద్దంటే మా వాళ్ళు అందరూ వదిలేశారు సార్. ఒంటరి పక్షిని అయిపోయా. ఇప్పుడు నేను ఎటుపోవాలి సార్, నాకు ఏ ఆధారం లేదు. దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. నగరంలోని సాకేత్ కోర్టులో ఖైదీ అహ్మద్ దారుణ హత్యకు గురయ్యాడు. కోర్టు విచారణ సమయంలో సహచర ఖైదీలు కొట్టి చంపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. హత్య చేసిన ఆ 2 ఖైదీలను ప్రస్తుతం ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ కోసం గురువారం ఉదయం అహ్మద్ను తిహార్ జైలు నుంచి తీసుకొచ్చినట్లు గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. హత్యకు పాత కక్షలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద నిన్న దుర్ఘటన చోటు చేసుకుంది. ఆర్సీబీ ఐపీఎల్ 2025 విజయోత్సవ పరేడ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించగా 33 మంది గాయపడ్డారు. ఈ దుర్ఘటనపై ఆర్సీబీ బృందం తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. మరణించిన 11 మంది కుటుంబాలకు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు వెల్లడించింది. అలాగే గాయపడిన వారికి సహాయార్థం ఆర్సీబీ కేర్స్
పేరిట ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. కోల్కతాకు చెందిన 22 ఏళ్ల సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ శర్మిష్ఠా మనోలికి కోల్కతా హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో శర్మిష్ఠాకు ఉపశమనం లభించినట్లయింది. ఆపరేషన్ సింధూర్పై వివాదాస్పదంగా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆమెను గత వారం అరెస్టు చేశారు. మే 31న శర్మిష్ఠా గురుగ్రామ్లో అరెస్ట్ అయింది. ఆమె ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో పహల్గామ్ దాడి తర్వాత భారత సైన్యం చేపట్టిన చర్యలపై ప్రశ్నించిన ఒక పోస్టు చేశారు. దానికి సమాధానంగా సామాజిక మతపరమైన ఉద్రేకం కలిగించే వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఇప్పటికీ న్యాయం జరగలేదని కాంగ్రెస్ సీనియర్ నేత ఎంపీ జైరాం రమేష్ అన్నారు. అమాయక ప్రజల ప్రాణాలను బలి తీసుకున్న ఉగ్రవాదులను ఇంకా పట్టుకోలేదని చెప్పారు. ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే ఆర్జీ బ్రిడ్జి చినాల్ ఉక్కు వంతెనను ప్రధాని మోదీ జాతికి అంకితం చేసేందుకు కాశ్మీర్కు వెళ్లారని తెలిపారు. పహల్గామ్ దాడిలో పాల్గొన్న ఇదే ఉగ్రమూక 2023 డిసెంబర్లో పూంచ్లో, 2024 అక్టోబర్లో గుల్మార్గ్ ప్రాంతాల్లో జరిగిన ఉగ్రదాడుల్లోనూ పాల్గొన్నట్లు కొన్ని నివేదికలు వెల్లడిస్తున్నాయన్నారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరానికి మరో ప్రతిష్టాత్మక కంపెనీ రాబోతుంది. భారత్లో నెలకొల్పబోయే రఫేల్ యుద్ధ విమాన భాగాల ఉత్పత్తి యూనిట్ హైదరాబాద్లో ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమైంది. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్, డయాస్టల్ ఏవియేషన్ కలిసి రఫేల్ యుద్ధ విమానాల ఫ్యూజిలేజ్ తయారీ కోసం 4 ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అందులో భాగంగా హైదరాబాద్లో అతిపెద్ద ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది. ఇది ఫ్రాన్స్ బయట రఫేల్ ఫ్యూజిలేజ్లు తయారయ్యే తొలి యూనిట్గా గుర్తింపు పొందనుంది. ఈ ఉత్పత్తి కేంద్రం 2028 నుంచి రఫేల్ విమానాలకు కావాల్సిన లాటరల్ సెల్స్, సెంట్రల్ ఫ్రంట్ సెక్షన్లను తయారు చేస్తోంది. నెలకు 2 ఫ్యూజిలేజ్ల వరకు ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంటుంది. ఈ కేంద్రంలో రఫేల్ విమానాలు ముఖ్యమైన నిర్మాణ భాగాలు తయారు చేయబడతాయి. మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో నేడు మరో ఎన్కౌంటర్ జరిగింది. అయితే ఈ ఎన్కౌంటర్లో మావోయిస్ట్ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ ఆలియాస్ గౌతమ్ మృతి చెందాడు. సుధాకర్ స్వస్థలం ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం. గౌతమ్ మృతిపై కోటి రివార్డు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. 2004లో ప్రభుత్వం జరిపిన శాంతి చర్చల్లో సుధాకర్ పాల్గొన్నారు. ఈ ఎన్కౌంటర్లో అగ్రనేత గౌతమ్ మృతి చెందడం హాట్ టాపిక్ గా మారింది. దేశంలో కరోనా అత్యంత వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 5,000కు చేరుతుంది. కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించిన అధికారిక లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా 4,866 కరోనా కేసులు నమోదైనట్లు వెల్లడించింది. 24 గంటల్లో కొత్తగా 1,238 కేసులు బయటకు వచ్చాయని, 7 వ్యక్తులు కరోనాతో చనిపోయినట్లు ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. గడిచిన 24 గంటల్లో దేశంలో 12,038 కొత్త కేసులు నమోదు కాగా 7 మృతి చెందారు. ప్రస్తుతానికి దేశంలో యాక్టివ్ కేసులు 4,866కి చేరాయి. ఇక ఏపీలోని విశాఖలో 14 ఏళ్ల బాలికకు కరోనా వచ్చినట్లు నిర్ధారించారు జీజీహెచ్ వైద్యులు.
హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో రాబోయే 3 రోజులు వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగా ప్రవేశించాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తరించిన నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీని ప్రభావంతో రానున్న 3 రోజులు తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వెల్లడించారు. ఈ తరుణంలో ఈ రోజు రాత్రి హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో పిడుగుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దు అని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.